చింతలపూడిలో అక్రమంగా నాటు తుపాకులు తయారు చేస్తూ హత్యకు కుట్ర పన్నుతున్న ముఠా కుట్రను ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 నాటు తుపాకులు, 4 సజీవ తోటాలు, తుపాకుల తయారీకి ఉపయోగించే పరికరాలు, ఒక వెల్డింగ్ మిషన్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పల్నాటి మహేష్ ను హత్య చేయాలనే ఉద్దేశంతో నాటు తుపాకీతో తిరుగుతున్న A1 సంతక సాయిబాబు, A2 తాళం వీరబాబులను చింతలపూడి షాదీఖానా సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి లభించిన సమాచారంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా రహస్యంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ప్రధాన నిందితుడు A3 ఎలగం నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. అలాగే తుపాకుల విడిభాగాల తయారీలో సహకరించిన వెల్డింగ్ టెక్నీషియన్లు A4 రామరాజు, A5 వీరభద్రాచారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6 నాటు తుపాకులు, 4 సజీవ తోటాలు, వెల్డింగ్ మిషన్, తుపాకుల తయారీకి ఉపయోగించే పరికరాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల వేగవంతమైన దర్యాప్తు కారణంగా ఒక హత్యను ముందుగానే అడ్డుకుని పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చింతలపూడి సిఐ, ఎస్ఐతో పాటు కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, వీళ్ళు ఒక మంచి తుపాకీలు తయారు చేసే గ్యాంగ్, తుపాకీలు కొన్న వ్యక్తుల్ని సకాలంలో అరెస్ట్ చేసి ఒక జరగబోయే మర్డర్ని జరగకముందు వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. వాళ్ళ టీం కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకొని ఈ ఫలానా ప్రాంతంలో ఈ తుపాకులు వస్తున్నాయి గుర్తించి వాళ్ళ వెహికల్ చెకింగ్స్లో వాటిల్లో వాళ్ళని గుర్తించి ఈ తుపాకీని గుర్తించడమే కాకుండా ఈ తుపాకీ ఎక్కడ తయారు చేయబడింది, ఎవరి దగ్గర తయారు చేయబడింది, ఆ తుపాకీ తయారీదారుడు, ఆ తుపాకీ తయారు చేయడానికి సహకరించిన వ్యక్తులు, ఏ ఫౌండరీలో ఈ తుపాకీ తయారు చేయించారు, ఏ వెల్డర్ దీనికి సహకరించాడు, ఈ మొత్తం గుట్టును కూడా వాళ్ళు గుట్టురట్టు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 5 మందిని ఇప్పుడు చింతలపూడి పోలీసు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ వివరాలు ముఖ్యంగా మనం చూసుకుంటే A1 సంబక సాయిబాబు, తండ్రి పేరు సూరిబాబు, వైఎస్ఆర్ కాలనీ, బట్టువారిగూడెం, చింతలపూడి. తాళం వీరబాబు సత్యనారాయణ, వాళ్ళ తండ్రి పేరు ఎన్టీఆర్ సెంటర్, తిమ్మిరెడ్డిపల్లె గ్రామం, చింతలపూడి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికి ఒక వాళ్ళ ఈ సందక సాయిబాబు సిస్టమ్ మీద గ్రడ్జ్ పెంచుకున్నారు వాళ్ళు. అందుకు సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం మహేష్ అనే వ్యక్తిని చంపడానికి వీళ్ళు పన్నాగం పన్నారు. దాంట్లో భాగంగా వీరబాబు ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇతని దగ్గర గన్ కొన్నాడు. గన్ను కొని ఆ గన్ను ద్వారా ఇతను అంతమొందించాలని చాలాసార్లు రెక్కీ చేశారు. ఆ రెక్కీ ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. ఇంతలోగా మనకి ఈ గ్యాంగ్ దొరికింది. దీని తర్వాత వీళ్ళకి గన్ ఎలా వచ్చింది అని విచారణ చేసుకుంటూ ఈ ఎలగం నాగేశ్వరరావు, సన్ ఆఫ్ రామయ్య, నాయకపోడు, వెంకటాద్రిగూడెం గ్రామం, చింతలపూడి, ఈ మాస్టర్ మైండ్ పట్టుకున్నారు. ఈ వ్యక్తి దగ్గర చాలా గన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెపన్స్ అతను తయారీని
చాలా సంవత్సరాల క్రితం జీడికి మిల్లులో ఎక్కడ నేర్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా దాని మీద ఎక్కడ నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు అనేది ఇంకా విచారణలో బయటకు వస్తుంది. ఆ వ్యక్తి తోటకూర రామరాజు, రాఘవాపురం పంచాయతీ, కమలాపురం, చింతలపూడి. ఈ వెల్డర్ సహకారం తీసుకొని ట్రిగర్స్, గార్డు తయారు చేయడము, ఈ వెల్డింగ్ పైపులు వెల్డింగ్కి వాటికి సహకరిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి మంతున వీరభద్రాచారి, ఇతను కూడా పవర్పేట్ రైల్వే స్టేషన్ రోడ్లో ఫౌండరీ ఉంది. దాంట్లో లేట్ మిషన్లు అన్ని పెట్టుకుని పైప్స్ కట్ చేయడము, అతనికి కావాల్సిన గన్నుకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ని నాలెడ్జ్ పూర్వకంగానే తయారు చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. సో ఇట్లాంటి పరికరాలు చేయడము, దాంట్లో ప్యాకేజీలు వాడడము, ఈ గన్ పౌడర్ ఇవన్నీ కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరికి అమ్మారు, ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో బయటకు వస్తాయి. ఎవరైనా తెలుసో తెలియకో వీళ్ళ దగ్గర ఏమైనా కొని ఉంటే పోలీసుల దగ్గర నుంచి వార్నింగ్ ఇస్తున్నాను. పోలీసులు పట్టుకోకముందే మీరు తీసుకొచ్చి వెపన్ సరెండర్ చేయండి. లేని పక్షంగా మీ మీద ఇంకా కఠిన శిక్షలు విధించడం జరుగుతుంది. థర్డ్, ఈ గన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మీరు వెల్డర్స్ కానీ లేకపోతే ఫౌండరీస్ కానీ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మొత్తం క్రైమ్లో మీరు పాల్పంచుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది ఈ గన్ను తయారీకే వాడుతున్నారు. అయినా కూడా కొంతమంది డబ్బులకు ఇంకో దానికి ఆశపడి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఈ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ అనేది చాలా కఠినమైన చట్టం. దాంట్లో మీకు చాలా విపరీతమైన శిక్షలు ఉంటాయి. దయచేసి ఇట్లాంటి ఇల్లీగల్ గన్ మ్యానుఫ్యాక్చరింగ్కి పాల్పడద్దు.